ఏలూరు జిల్లా అత్తిలి ఎంపీపీ ఎన్నిక ఇవాళ జరగనుంది. నిన్న టీడీపీ కూటమి వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలతో నిన్న జరగాల్సిన ఎన్నికను ఇవాళకి వాయిదా వేశారు. ఏలూరు జిల్లా అత్తిలి ఎంపీపీ ఎన్నిక ఇవాళ జరగనుంది. నిన్న టీడీపీ కూటమి వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలతో నిన్న జరగాల్సిన ఎన్నికను ఇవాళకి వాయిదా వేశారు. వివరాలు రాంబాబు అందిస్తారు. రాంబాబు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండల ప్రజా పరిషత్కు సంబంధించిన అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ప్రధానంగా ఎన్నిక ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకైతే ప్రక్రియ ప్రారంభమైంది. 10 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించారు. 11 గంటలకైతే ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇంక వివరాలు అయితే బయట రాదు. ప్రధానంగా మండల ప్రజా పరిషత్ సంబంధించి మొత్తం 20 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 15 మంది వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీలు ఉండగా 5 అయితే టీడీపీ కూడా ఎంపీటీసీలు ఉన్నారు. అయితే వైసీపీకి సంబంధించిన 2 అయితే టీడీపీలో చేరారు. దాంతో వైసీపీ సభ్యుల సంఖ్య 13 పడిపోయింది. దీంతో అయితే ఏదో రకంగా టీడీపీ కూటమి ఎంపీపీ పదవిని కైవసం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో అయితే ప్రధానంగా ఎన్నిక ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మరి కొద్దిసేపటి ఎన్నిక సంబంధించి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా అయితే ఇప్పుడు మండల పరిషత్ కార్యాలయంలో అయితే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇంకా బయటకు ఎటువంటి వివరాలు రానివ్వలేదు. అదేవిధంగా నిన్న జరిగిన ఘర్షణ నేపథ్యంలో అంటే నిన్న టీడీపీ వైసీపీ నాయకుల మధ్య వివాదం చెలరేగింది. ఘర్షణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అయితే అక్కడ ఎంపీపీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా 144 సెక్షన్లు విధించారు. ఎంపీపీ కార్యాలయం నుంచి దాదాపు 100 మీటర్ల పరిధిలో ఎవరు రాకోకుండా అయితే ఆంక్షలు విధించారు. ఎందుకంటే అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తగా ఈ ఆంక్షలు విధించినట్టు పోలీసు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ రాంబాబు.